నమస్కారం సాంబశివరావు గారు. నమస్తే అండి. సీఎం గారికి కూడా దగ్గరగా మీరు కొన్ని రోజులు ప్రయాణం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇద్దరు పోల్చి చూస్తే ఏమనిపించింది? ఆయన స్టైల్ వేరు, ఈయన స్టైల్ వేరు. ఆయన సాఫ్ట్ గోయింగ్ కొద్దిగా, ఈ కొద్దిగా గుండోడే, ఇంకొంచెం గట్టిగా ఉంటాడు. ఆయన వాస్తవంగా వయసు నుంచి వచ్చే అనుభవం అయింది. హెట్ట వాడు సావాడు చదువుతా లేకుంటాడు, ఈయన గట్టిగా ఉంటాడు. వయసు కదా, నాకు 30 తేడా పడుతుందిగా. ఆయన విషయంలో రెడ్ బుక్ రాజ్యాంగం మీద మీ కామెంట్ సరే. ఇప్పుడు ఆయన మొదటి నుంచి చెప్పేది కూడా మీరు చాలా అన్ని వీడియోలు చూడండి. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారో ఆ చట్టాన్ని పట్టిస్తా అన్నాడు తప్పితే ఆ చట్టం ఉల్లంఘించిన వాళ్ళ పేర్లే రాస్తాం అన్నాడు రెడ్ బుక్లో. మీరు 150 వీడియోలు చూడండి, నేను చూసుంటాను. నేను ఇంకెక్కడ చెప్పలేదు, తగ్గిన మాటలేదు. చట్టంలో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ విషయాల మీదే ఉంటుంది అంటారు. అంతే అంతే. ఆ రోజు నువ్వు చట్టకి వ్యతిరేకంగా పనిచేస్తే అది నీ పేరు ఉన్నట్టే. నువ్వు చేయకపోతే నీకు ఎందుకు పోయి? ఈ స్కామ్స్కి సంబంధించి, మద్యం స్కామ్ కావచ్చు, మిగతా స్కామ్స్ సంబంధించి అరెస్టులు పూర్తి స్థాయిలో జరుగుతాయా? ఇంకా అంతలో దేనిగా జరుగుతున్నాయిగా. జరుగుతాయి. మన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధమైన దేశం సార్. గబక్కన మనం పోయి ముస్లిం పాలకులు ఉన్నట్టు గబక్కన తీసుకొచ్చి కొట్టాలి కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటాడు, వాడిని కొట్టదలుచుకున్నప్పుడు వాడి రికార్డు అంతా తయారు చేయండి అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అదే చట్ట ప్రకారం మీరు వెళ్ళండి అంటాడు. చట్ట ప్రకారం వెళ్ళేటప్పుడు కొంత వయలేషన్స్, చట్టానికి అనుకూలంగా కొంత మన భారతీయ చట్టాల్లో ఉన్న బెనిఫిట్స్, డీబెనిఫిట్స్ అందరికి తెలిసినది. హైయెస్ట్ ఫ్లెక్సిబుల్, హైయెస్ట్ లెబరల్, హైయెస్ట్ లెబరల్, హైయెస్ట్ రిజిడ్, రెండు ఉంటాయి మన చట్టాల్లో ఉండదు. అదే కదా. ఆ ఇబ్బందుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే న్యాయం జరిగితే డిపార్ట్మెంటల్ విషయం అది. వాళ్ళు చూస్తున్నారు, మ్యాక్సిమం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. గట్టిగానే ఉంటారు. చట్ట ప్రకారం ఉంటే చేస్తారు. లేదు అంటే మీ అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారా? ఏ కేసులో అయిపోయినాయి ఆయన అరెస్టులో? మహా అయితే లిక్కర్ కేసులో. లిక్కర్ కేసులు దొరికితే చేస్తారు, దొరకపోతే చేయరు. అంటే ఆ ఆలోచన ఏమైనా ఉందో ప్రభుత్వానికి? అలా ఉద్దేశం మీకు చెప్పాను చాలాసార్లు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చూపించినట్టయితే ఎప్పుడో పేర్లు నాని ఉంటుంది, కొడాలు నాని ఉంటుంది, ఎప్పుడు అరెస్ట్ చూపించేవాళ్ళు వాళ్ళిద్దరిని. ఆ టైప్ వాళ్ళని, వాళ్ళిద్దరు కాదండి, అంటే వాళ్ళిద్దరిని కదా, ఆ టైప్ వాళ్ళని వాళ్ళు చట్టంలో ఇప్పటికి వరకు ఇంకా ఫిక్స్ అవ్వాలి. అక్కడ ఫిక్స్ అయినా పోతాడు, ఈయన ఫిక్స్ అయితే పోతాడు. అది మాత్రం జరిగింది అంటారు. ఫిక్స్ అయితే ఇప్పుడు సరే, మీరు ఎందాకేమన్నాను, హవాలా డబ్బులు ఆయనకి చేరిని పోతాడు, చారలేదు పోడు. చారలేదు కాదు, చేరిన దానికి రికార్డు తయారు లేదు పోడు. చేరిని అది వేరే విషయం. డబ్బులు చేరిని 100% దాంట్లో ఏం కాదు, దాంట్లో డౌట్ లేదు. కానీ రికార్డు ఫ్రేమ్ అవ్వాలిగా. చేరినట్టుగా రికార్డు ఫ్రేమ్ అయితే సాక్ష్యాలు ప్రభుత్వం తన పని తను చేసుకుంటారు. అంతే. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంతే కదా సార్, ఖచ్చితంగా పనిచేసింది. ఖచ్చితంగా పని. పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? డెడానెస్ట్ అని చెప్పి నేను సర్వేలు చూస్తున్నారు కదా. అంటే అన్ని విషయాల్లో సర్వేలు కూడా మీరు నమ్మరు అంటున్నారు కదా. అదే మన మీ ఒపీనియన్, మీ పర్సనల్ వ్యక్తిగతంగా నా ఒపీనియన్. పార్టీ విషయాల్లో సంగతి పెడితే వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే మొన్న పొత్తు పెట్టుకున్న కారణాలు అది ఒక కారణమేగా. రెండు పార్టీల మధ్యలో ఉంటే ఆయన బాగుపడే ఉద్దేశం ఉంటో లేదో పక్కన పెడదామండి. కానీ ప్రజాస్వామ్యం కోసం భుజాన వేసుకొని పొత్తు పెట్టుకున్నాడంటే ఆయన ఒక పద్ధతి అయిన నాయకుడు లెక్క. ఆయన దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు ఉమ్మడి గవర్నమెంట్లో కూడా ప్రస్తుతం ఆయన గ్రౌండ్ రూట్కి వెళ్తున్నాడు. ఫారెస్ట్ విషయంలో కానీ బాగానే చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ప్రకారంగా ఆయనకి ఇచ్చిన శాఖలు అయితే బాగానే పనిచేస్తున్నారు. అంతే. ఎవరికి నాకు ఇచ్చిన శాఖ నేను చేస్తాను, పక్కన శాఖ పూటరండి. అంటే డిప్యూటీ సీఎంగా ఆయనకి డిప్యూటీ సీఎం అనే అయిన తర్వాత లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలి, లేదంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని మొన్న మహానాడుకి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అని వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా దానికి సంబంధించి ఇవ్వాలి. అంటే ఎందుకు ఉందా? ఇప్పుడు పొత్తు లేనప్పుడు వాస్తవంగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే కోరిక అందరికీ ఉంది. ఉంటుంది కదా సహజంగా. మాకు రెండో మనిషి మా వ్యక్తి డిప్యూటీ సీఎం కోరిక ఉంటుంది కాబట్టి ఉంటుంది. టీడీపీ క్యాడర్లో అది బలంగా ఉన్నమాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా ఒక మనిషికి ఇచ్చాం కాబట్టి రెండో పోస్ట్కి ఇవ్వకూడదు అని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తల్లో డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వాలన్న ఆలోచన తెలుగుదేశం కార్యకర్తలు బలంగా ఉన్నమాట వాస్తవం. కార్యకర్తల్లో ఇప్పుడు మాకు సబ్స్టిట్యూట్ తాకి ఆయన కాబట్టి ఉన్న మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఆయన ఒక ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ఉన్నాడు, చాలా వయసు ఇచ్చే పెద్దోడు కాబట్టి మళ్ళీ 2 పోస్టులు ఎందుకు ఇక్కడికి పోవాలా, ఇది ఎటు అన్ని సక్రమంగా జరుగుతున్న ఉద్దేశంలో అందుకే వీళ్ళంతా ఖండించారు. ఇది కార్యకర్తలు పుట్టించింది తప్పితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాదుగా. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పార్టీ పాలసీ. అందరూ అడుగుతున్నారు, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. సెకండ్ తరానికి ఒకరికి నేను మా వ్యాపారానికి నా కొడుకుని తీసుకొచ్చి పెట్టుకొని నేను రోజు పని నేర్పుకుంటున్నా కదండి.
నా తర్వాత చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ అబ్బాయి కదా, అవును. అలాగే తప్పే ఉంది దాంట్లో. ఆయనకి ఆల్రెడీ ఎబిలిటీ, ఆయన పాదయాత్రలు చేసి ఇవన్నీ చేసి ఒక ఎలక్షన్ చేసి ఎబిలిటీ ప్రూవ్ చేసుకున్నాడు. కార్యకర్తలు అడుగుతారు, చంద్రబాబు గారు ఆలోచించి పొలిట్ బ్యూరో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతేగాని అంటే ఇదేమి పోటీ తత్వంతో ఏర్పడిన అసలు ఆ గోల్ లేదు సార్. కోరికలు, కార్యకర్తల కోరికలు అయితే కాదంటారా? పోటీ తత్వం ఏం లేదు దీంట్లో. ఎవరి కోరికలు వాళ్ళకుండా ఎంతవరకు తప్పలేదు దాంట్లో. పోటీ తత్వం అనేది అసలు ఏం లేదు, జీరో. కాసేపు ఉపాధి విషయానికి వద్దాం. ఉపాధి విషయంలో ఎట్లా ఉంది? ఉపాధి అందించగలుగుతుంది ఈ ప్రభుత్వం? ఉపాధి అవకాశాలు సంపద సృష్టిందా చెప్పారు. ఉపాధి అవకాశాలు కూడా యువతకు అందిస్తుంది. ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఇంతవరకు అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం వరకు ఉపాధులు ఉన్నాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధులు ఉన్నాయండి. అంటే అన్స్కిల్డ్ లేబర్ వరకు ఉపాధి ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాకు పని లేదన్న మనిషి ఒకటి లేడు. కొంత ఎడ్యుకేటర్స్లో ఉపాధి లేని మాట వాస్తవం. ఎడ్యుకేటర్స్లో ఉపాధి లేని మాట వాస్తవం, దాంట్లో ఏమి డౌట్ లేదు. అది ఇప్పుడు లోకేష్ గారు ఇదంతా కూడా సిస్టమ్ అంతా డెవలప్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు ప్లస్ వాళ్ళని ఏ విధంగా అప్గ్రేడ్ అవ్వాలి, స్కిల్స్ నేర్పే ప్రోగ్రామ్స్ పెడుతున్నారుగా. ఇది వచ్చి నెక్స్ట్ ఇయర్ రీచ్ అవుతారని ఆలోచన. మీ దగ్గర ఉండే యువతకి కూడా ఏదో ఒక, అంటే గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తాడేపల్లి ప్రాంతం అంటే కొంతవరకు మాస్ ఎక్కువగా ఉండే ప్రాంతం, వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి జీవనోపాధికి ఉండే వాళ్ళకి ఒక దారి చూపించాలి, ఉపాధి చూపించాలి. నేను లోకేష్ గారు చేస్తున్నాడు ఆ పనులు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ తీసుకొని ఇప్పుడు సర్వే చేసి ఎవరెవరికి జాబ్ నీడ్ అని చెప్పుండే అది P4 దాంట్లో పెట్టున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు ఆ పని. వాళ్ళ వరకు ఇట్స్ గోయింగ్, వర్క్ గోయింగ్. మీరైతే పదవి అయితే ప్రస్తుతానికైతే నాకైతే ఖచ్చితంగా వద్దని కూడా చెప్తున్నాను. ఎందుకంటే నా వయసు ఇచ్చే 63 ఏళ్ళు. మా అబ్బాయికి ఏదో ఒకటి ఇస్తారు, చేస్తారు, ఈ పని చేస్తాం బాగా. నేను ఈ 4-5 సంవత్సరాలతో వ్యాపారం చేస్తాం, సెట్ అయిపోయింది. అంటే బైఫర్కేషన్ అయితే అనే అవకాశం ఉంది? అసలు లేదు సార్. నా వయసు ఏం చెప్పాను మీకు నేను? బైఫర్కేషన్ సార్ యూత్కి అవకాశం ఇవ్వాలి సార్. మాకెందుకు సార్ కావాలా? అంతే అంటారా? మాకెందుకు 65 ఏళ్ళు గట్టిగా అసెంబ్లీకి వెళ్తే ఆయాసంగా మెట్లు ఎక్కని దిగాలి, ఎందుకు ఇవ్వాలా? ఎందుకు సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. టైం ఇచ్చే అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. టైం ఇచ్చే అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.